మోడీకి పెను పరీక్షలు రాబోతున్నాయి. బీహార్ ఎలక్షను ఇవి ఒక ఆస్పెక్ట్, ఇది యుద్ధం తర్వాత జరుగుతున్నటువంటిది, తర్వాతన ఈ ఇతర నిర్ణయాల తర్వాత అది ఒక ఆస్పెక్ట్. బట్ అసలు పెద్ద సవాళ్ళు విదేశాంగ విధానం, దౌత్యపరమైన వ్యవహారాలు, రక్షణ వ్యవహారాలు. అమెరికా పెద్ద ఎత్తున ఒత్తిడి తెస్తుంది వాళ్ళ ఆయుధాలు కొనమని. మనం మన దేశంలోనే తయారీ మీద సీరియస్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అమెరికాకి అది నచ్చట్లా. మన భారతదేశం 77 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఎందుకని ఆయుధ వ్యాపారాలు చేయలేదు? ఆయుధ వ్యాపారాలు చేస్తే అమెరికా యూరప్ దేశాల ప్రధానమైనటువంటి వ్యాపారం అదే. 40 to 50% అయ్యే. ప్రపంచ దేశాల మధ్య చిచ్చుపెట్టి ఆయుధాలు అమ్ముకుని బ్రతికేస్తుంటారు, తద్వారా బతికేస్తున్నారు వాళ్ళు. అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు చీఫ్ అండ్ బెస్ట్ వెపన్స్ భారతదేశం సప్లై చేస్తే అమెరికా కంపెనీలు మూతపడతాయి. ఇప్పుడు మొన్న పాకిస్తాన్ మీద మనం కొట్టిన దాడితో ఎందుకు అర్జెంటుగా అమెరికా చించుకుంటోంది? 5 విమానాలు కూలిపోయిన ఇలాంటి స్టేట్మెంట్లు కూడా ఇస్తున్నాడు ఎవరు, ట్రంప్ లాంటోడు. అంటే ఎందుకని? కావాలని మనల్ని చిన్నబుచ్చడం, పాకిస్తాన్ గెలిచిందన్నటువంటి భ్రమ కల్పించడం, తద్వారా పాకిస్తాన్ దగ్గర ఉన్న తమ ఆయుధాలు గొప్పవి లేదా చైనా ఆయుధాలు గొప్పవి, ఇండియా కాదని చెప్పేటటువంటి ప్రయత్నం. అంటే మార్కెటింగ్లో భాగంగా వాళ్ళకి పెద్ద ఎత్తు నెట్వర్క్ ఉంది కాబట్టి ఆ టైప్లో చేసే ప్రయత్నం. దాన్ని తట్టుకుని నిలబడాల. రెండవది, ఇప్పుడు ట్రంప్కి పాకిస్తాన్ అవసరం ఎక్కువైంది, అందుకని భారత్ని ఎక్కువ ఇబ్బంది పెడతాడు. అమెరికాతో పాటు యూరప్ దేశాలు ఇబ్బంది పెడతాయి, అందుకని మన రిఫైనరీ మీద యూరప్ దేశాల ఆంక్షలు, నాటో వాడి వార్నింగ్లు. ఓవరాల్గా యూరప్ సమాజం భారత్ని దెబ్బ కొట్టే కుట్రలకి దిగుతోంది. చైనాని దెబ్బ కొట్టడానికి మొన్నటిదాకా తహతహలాడిన వీళ్ళంతా ఇప్పుడు భారత్ని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకు? ఇప్పుడున్న లెక్కల ప్రకారం జర్మనీని దాటి మూడవ ఆర్థిక వ్యవస్థగా ఆల్రెడీ భారత్ వచ్చేసింది. చైనాని అట్లా చూసి చూడనట్టు వదిలేస్తే అది ఇప్పుడు ఏకంగా అమెరికాకి థ్రెట్ ఇచ్చే స్థాయికి వచ్చింది. భారత్ ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా క్రమంగా ఇక్కడ తయారీ రంగం వైపుకి దృష్టి సారించి చైనా ప్లేస్ను కూడా ఆక్యుపై చేయడానికి రెడీ అవుతోంది. ఇంకోటి, ఎవరి మాట వినే నాయకత్వం కాదు భారత్లో. ఇదివరకడికి మళ్ళీ ఒత్తిడి చేస్తే వినేసే నాయకత్వం కాదు. కాబట్టి మోడీని దెబ్బ కొట్టడానికి రాజకీయంగా ఓ పక్కన రాహుల్ గాంధీని లేపడము, లేదా కూటమిలో అంటే ఓ పపెట్ గవర్నమెంట్ లైక్ షాబాజ్ షరీఫ్ లాగా ఉండాలంటే ఇక్కడ రాహుల్ గాంధీ లాంటోడు బెటర్. ప్లస్ ఇక్కడ ప్రజల మధ్య చీలికలు తీసుకురావడానికి మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రయత్నాలు జరుగుతాయి. చాలా పెద్ద కుట్ర ఇండియా ఎదుర్కోబోతోంది, మోడీ ఎదుర్కోబోతున్నాడు.